ఇవాళ రేపు పిల్లలు ప్రతి చిన్నదానికి కోపానికి వస్తున్నారు. చాలా డిస్టర్బ్‌గా ఉంటున్నారు. మెంటల్‌గా వీక్ ఉంటున్నారు అని చెప్పి, ఈ జనరేషన్ అట్లే ఉంటదిలే అని చెప్పి వదిలేస్తున్నారా? సో, దీనికి కారణం ఏంటి? జనరేషన్ ప్రాబ్లమా? లేదంటే పేరెంటింగ్ ప్రాబ్లమా? ఇది వీడియోలో చూద్దాము. మైసెల్ఫ్ డాక్టర్ ప్రదీప్, పీడియాట్రిషియన్. మీ పిల్లల ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కోసం నాకున్న టైంలో డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. రోజు ఒక వీడియోతో మీ ముందుంటాను. సో, మ్యాటర్‌లోకెళ్తే ఇవాళ రేపు పిల్లలు ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది బిహేవియరల్ ప్రాబ్లమ్ కాదు. దాన్ని ఎమోషనల్ డెవలప్‌మెంట్ ప్రాబ్లమ్ అంటారు. అంటే మెయిన్‌లీ పేరెంటల్ ఇష్యూ. పెంచడంలో ఉన్న మిస్టేక్ ఇది. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి ఎలా? ఫస్ట్ మెయిన్ 3 థింగ్స్. ఫస్ట్, పిల్లలకి మనం వెయిట్ చేయించడం నేర్పించాలి. సెకండ్, పిల్లలకి అప్పుడప్పుడు నో చెప్తా ఉండాలి. థర్డ్, పిల్లలకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడం నేర్పించాలి చిన్నప్పటి నుంచి. సో, ఫస్ట్ పిల్లలకి వెయిట్ చేయించడం చూద్దాము. మనం ఇవాళ రేపు ఏం చేస్తాం, ఇమ్మీడియట్‌గా ఏదైనా అడగంగానే పిల్లలకి కొనిచ్చేస్తాం. మన చిన్నప్పటి రోజుల్లో ఏదైనా కావాలంటే చూద్దాంలే అని చెప్పి వెయిట్ చేయించి కొనిస్తుండే. సో, దీనివల్ల ఏమైతుంది, మనకి వెయిట్ చేయడం అనేది ఒకటి అలవాటైపోయింది. ఇవాళ రేపు పిల్లలకి అది లేకపోవడం వల్ల వాళ్ళకి ఏది కావాలన్నా ఇమ్మీడియట్‌గా కావాలి. సో, వెయిటింగ్ లేదు. సో, ఈ వెయిట్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఏది కావాలంటే అది ఇమ్మీడియట్‌గా చేయడం వల్ల పేషెన్స్ అనేది డెవలప్ కాదు. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్, నో చెప్పడం. సో, మీ పిల్లలకి ఏదైనా తప్పు కరెక్ట్ కాదు అనిపిస్తే నో చెప్పండి. వాళ్ళు ఏడ్చినంత మాత్రాన అది ఇచ్చేసేయాలి, వాళ్ళు మొండి చేసినంత మాత్రాన ఇచ్చేయాలని ఏం లేదు. ఒకవేళ మీరు అది అలవాటు చేస్తే ఫ్యూచర్‌లో వాళ్ళకి అదొక కండిషనింగ్‌గా అలవాటు అవుతుంది. ఏడిస్తే, కోపం తెచ్చుకుంటే వచ్చేస్తుంది మనకనేది అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచే. సో, ఆ బిహేవియర్ ఉండొద్దు. వద్దు అనిపిస్తే వద్దు అని క్లియర్‌గా చెప్పండి. వాళ్ళకి అలవాటు అయిపోతుంది అదే. ఫ్యూచర్‌లో ఇబ్బంది కాకుండా ఉంటుంది. థర్డ్‌ది, పిల్లలకి వాళ్ళకేమైనా ఉంటే వాళ్ళది వాళ్ళు హ్యాండిల్ చేసుకొనేయడం. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న వాటిని వాళ్ళని ట్రై చేయనియండి. ఫెయిల్యూర్ అవ్వనివ్వండి. తర్వాత మీరు హెల్ప్ చేయండి కావాలంటే. ప్రతి చిన్నది బొమ్మరిల్లు మూవీలాగా మీరే తీసుకొని నడిపిస్తే ఫ్యూచర్‌లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేయాలో అనేది తెలవదు. మెయిన్ ప్రాబ్లమ్ ఈ 3 ఇష్యూస్. ఈ 3 గనుక సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మీ పిల్లల ఫ్యూచర్‌ని కూడా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. పిల్లల్ని కంఫర్టబుల్‌గా ఎవరైనా పెంచుతారు. ఎమోషనల్ స్టేబుల్ ఉన్న చైల్డ్‌ని పెంచడం అనేది గుడ్ పేరెంటింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం. థాంక్ యూ.